హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వేదంచి పొట్టి ఛానల్. ఈరోజు వచ్చేసి అయితే నేను పరవన్నం అన్నది తయారు చేస్తున్నాను. అది ఎలా ఉంటుందో మీరు కూడా చూసేయండి, ఎందుకంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది పరవన్నం అన్నది. ఇదేంటి ఇది మనకు తెలీదా, మనకు చెప్తుంది అనుకోకండి. నాకు వచ్చిన స్టైల్లో నేను వండాను. అందులో ఏమైనా మిస్టేక్ ఉండి కాదు ఇలా కాదు ఇంకోలా వండుకోవాలి, ఇలా వండుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అన్న ఏమన్నా మీకు అనిపిస్తే అవి కామెంట్ చేసి మాత్రం నాకు పెట్టండి, ఎందుకంటే నేను కూడా నేర్చుకుంటాను. ఇప్పుడు వచ్చేసి అయితే నేను బియ్యం కడిగి గ్యాస్ మీద అన్నది పెట్టేశాను. తర్వాత వచ్చేసి పాలు వేడి చేసేస్తున్నాను, ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుంది. ఎందుకంటే నేను నిన్న వెలిగించుకున్న బ్లాగ్ పెట్టాను కదా, అందులోకి దేవుడికి అన్నది పరమాన్నం పెట్టుకుందామనేసి. వచ్చేసి కొత్త బియ్యం మా అమ్మ వాళ్ళు ఈ సంవత్సరం కొత్తగా ధాన్యం అన్నది మాకు ఇచ్చారు. మా భూమిలో పడిన ధాన్యం వచ్చింది 7 నాకు. అందుకు దేవుడికి ఫస్ట్ గంట పరమాన్నం అన్నది పెట్టుకుందాం అనేసి ఈరోజైతే పరమాన్నం అన్నది వండుతున్నాను నేను. అది మీకు కూడా చూపిందామనేసి వీడియో అన్నది తీశాను నేనైతే. ఇప్పుడు వచ్చేసి అన్నం అయితే చూసారు కదా, అలా కొంచెం ఉడిపోయింది. ఆల్మోస్ట్ ఉడికిపోయిన తర్వాతే మనం స్వీట్ అన్నది బెల్లం అన్నది వేయాలి, లేకపోతే అన్నం అన్నది ఉడకదు. ఇంకా తర్వాత అది ఉడికిపోయిన తర్వాత బెల్లం అన్నది వేసాను. ముందేటి ఇంత వేసింది, మళ్ళీ తర్వాత అంత వేసింది అనుకున్నారు. ఆ వీడియో తీసి వండాలంటే చాలా కష్టం, అందుకే కొంచెం మీకు ఫస్ట్ ట్రైల్లో చూపిస్తున్నాను, తర్వాత మామూలుగా వేసి తీసేస్తున్నాను. ఇప్పుడైతే బెల్లం వేసుకుని బాగా కలిపేసుకున్నాను. బాగా కలిపేసుకున్న తర్వాత చూడండి బాగా వచ్చింది కదా కలర్, బిర్యానీ కలర్ లాగా. కానీ కాదు, పాలు అన్నవి మరిగిపోయాయి. పాలు కూడా వేసేసాను నేనైతే. పాలు కూడా వేసేసిన తర్వాత ఆ పాలులో మాత్రం బాగా ఉడికించాలి. అసలు పాలులోనే బియ్యం వేసి ఉడికితే చాలా టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే నాకు టైం అన్నది చాలక నేను పాలు వేరేగా అన్నం వేరేగా చేసాను. పాలులో ఉడికిన పరమాన్నం అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి చూసారా కదా, కలిపేసి అలా కొంచెం కొంచెం దగ్గర పడిపోయింది. ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది చూడండి. ఇలా అయితే దగ్గరగా ఉండాలి, కొంచెం పల్చగా అన్నది ఉండాలి పరమాన్నం. లేకపోతే తర్వాత చల్లారిన తర్వాత గట్టిగా అన్నది అయిపోయి తర్వాత